నమస్తే ఎక్స్‌ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం సలకలవీడు గ్రామ సమీపంలోని ఒంగోలు కర్నూలు రాష్ట్రీయ రహదారిపై పొగాకు రైతులు నిరసనకు దిగారు. ఐటీసీ అనే సంస్థ పొగాకు కొనుగోలు చేస్తామని చెప్పి మోసం చేసిందని రైతులు ఆరోపించారు. గ్రామంలో కొంతమంది రైతుల పొగాకును సంస్థ వారు కొనుగోలు చేశారని, కానీ మరికొంతమంది పొగాకును కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీసీ సంస్థ ప్రతినిధులు వేరే సంస్థకు పొగాకు అమ్ముకోనివ్వకుండా మేమే కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పుడు సిరి పొగాకు నాణ్యత లేదని తప్పించుకుంటున్నారని అన్నారు. కొద్ది రోజుల క్రితం పొగాకు విక్రయించేందుకు నంద్యాలకు తీసుకువెళ్లగా అక్కడ కంపెనీ వాళ్ళు తిప్పి పంపించారని, తర్వాత కొనుగోలు చేస్తామని 4 నెలలుగా కాలయాపన చేస్తున్నారని అన్నారు. రోడ్డుపైన కొంత పొగాకును తగలబెట్టి రైతులు తమ అసహనాన్ని వెలగక్కారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని సంస్థ ప్రతినిధులే నారు ఎక్కడ దొరుకుతుందో చెప్తే అదే నారు తీసుకువచ్చి పంట సాగు చేయమని చెప్పి నేడు మంచి పొగాకు కాదని అనడం ఎంతవరకు సమంజసమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసన జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న బెస్తవారిపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులను శాంతింపజేశారు. సంస్థ ప్రతినిధులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామనడంతో రైతులు నిరసన విరమింపారు. నిరసన చేస్తున్న సమయంలో కర్నూలు ఒంగోలు హైవేపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. తర్వాత పోలీసులు ట్రాఫిక్ ని పునరుద్ధరించి వాహనదారులకు ఉపశమనం కల్పించారు. సార్, బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా సలకలవీడు గ్రామము. సార్, ఐటీసీ పొగాకు తరపున పొగాకు వేసినాము. ఐటీసీ పొగాకు తరపున పొగాకు వేసినాము. ఒకటే కంపెనీ, మా ఊర్లో ఐటీసీ కంపెనీ ఒకటే ఉండేది. ఏ కంపెనీలు ఇస్తాము మేము రాపించుకుంటామంటే వద్దు, మా కంపెనీకే ఇస్తామంటే మొత్తం కొనుగోలు చేస్తామన్నారు. కొనుగోలు చేస్తామని వాళ్ళు ఫస్ట్ 2-3 కష్టాలు పంపించారు. 2-3 కష్టాలు పంపించిన తర్వాత మళ్ళా ఉన్న పొగాకు పంపించండి సార్ అని అడిగితే 2-3 నెలల నుంచి కూడా మభ్య పెడుతుండ్రు, పంపించట్లేదు. పంపించకుండా ఒకసారి నంద్యాల పంపించా, ఇవన్నీ మొత్తం సిఆర్ చేసి ఎన్నికి పంపించారు. రిటర్న్ తీసుకొచ్చినాక మళ్ళా మొన్న మేము అడిగాం సార్, ఇక్కడ ఏదో ఒకటి ధర్నా చేస్తాము అని నంద్యాల అడిగితే వాళ్ళు అక్కడ ధర్నా వద్దు, ఏమొద్దు, మీరు రాని మేము పంపిస్తామన్నారు. మొన్న పంపిస్తామన్న వాళ్ళు ఇప్పుడు మొన్న ఇవాళ వచ్చి చూసి మీది తెల్లగా ఉంది, మీది సిరి పొగాకు, ఇది పోదు అని ఊర్లో అనిపోయారు. మిగతా వాళ్ళ ఏమో 36 సిక్కులు 20 సిక్కులు అట్లా పంపిస్తున్నారు కొంతమంది. మా అయితే పంపించట్లేదు. వాళ్ళు ఎవరికి లంచం ఇస్తే ఎవరికి రాజకీయం చేసి వాళ్ళే పంపిస్తున్నారు. రాజకీయం చేయని వాళ్ళని అడిగితే మీది సిరి పొగాకు, ఆ పొగాకు, ఈ పొగాకు అంటుండ్రు. ఇప్పుడు కూలోళ్ళకి డబ్బులు లేని పరిస్థితి, వాళ్ళు కూలోళ్ళు తోలుకుంటున్నారు. వీళ్ళేమో పొగాకు పంపించమంటే మేము పంపించము, మీది సిరి, మేము వేసుకోమని చెప్పామా, మేము చర్చామా అన్నాం. సార్, మీరు వేసుకోమనకపోతే మేము ఎందుకు వేసుకుంటాము? అవతల కంపెనీ వాళ్ళకి వేసేవాళ్ళం కదా, ఆ కంపెనీకి వద్దన్నారు, మా కంపెనీకి అన్నారు. మీరు కొనాల్సిందని మేము పట్టుబెట్టాము. బేస్తవారిపేట మండలం సలకలవీడు ఐటీఓని పెట్టుకొని మేము రైతు పని చేసుకుంటున్నాం. 10 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. మా పొగాకు అనేది అమ్మబెత్తడం లే. ఆయన మొగలాలి బాలరాజు, సుమన్ సారు, నారాయణ మమ్మల్ని నాటుకోండి, మా సార్లేకి వచ్చి మమ్మల్ని నారు ఇప్పించి పలానా చాట నారుంది తెచ్చుకొని నాటుకోండి, మేము ఎప్పటికైనా మీ పొగాకు పంపించము. ఇవాళకనే 3-4 నెలల పొద్దుంది. మా పిల్లల పెళ్లిళ్ళు సార్, మా డబ్బులు ఈ పిల్లల పెళ్లిళ్ళు పెట్టుకున్నాము. ఈ బంగ పైన కాళ్ళు వేలు పెట్టుకున్నా కానీ మా ఇస్తాము, ఇది వారం అని చెప్పిండు. అమ్మిచ్చాము, అమ్మి ఇవ్వలేదు. లంచం ఇచ్చిన వాళ్ళకి అమ్ముకుంటున్నా తీసుకొని పోయి వాళ్ళు డబ్బులు అమ్మిన వాళ్ళు చెప్పులు అమ్మించిండ్రు. మా అయితే అమ్మఒడి ఇవ్వడం లేదు. మా అయితే పనికి రాదు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.